హలో ఎవ్రీవన్, నమస్తే. బాగున్నారా అందరూ? రీసెంట్గా మనం ప్రైస్ యాక్షన్ సిరీస్ అనేది స్టార్ట్ చేశాం కదా. మనం డిస్కస్ చేసుకున్న టాపిక్స్ వచ్చి మార్కెట్ స్ట్రక్చర్, ట్రెండ్ అనాలిసిస్, క్యాండిల్ స్టిక్ సైకాలజీ. వాటి మీద వీడియోస్ అనేది చేశాను. ఎవరైతే చూడలేదో వాళ్ళు ఒక్కసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి వాచ్ చేయండి. సో టుడే టాపిక్ వచ్చి హౌ టు డ్రా ఫిబొనాచి రీట్రేస్మెంట్ అండ్ ఫిబొనాచి ట్రెండ్ ఎక్స్టెన్షన్ టూల్ అనేది ఎట్లా యూజ్ చేయాలి, ఎంట్రీ అండ్ ఎగ్జిట్లు ఎలా ప్లాన్ చేయాలి ఈ టూల్ యూజ్ చేసి. ఓకే, మనం ఇక్కడ చార్ట్ చూసుకుంటే లోయర్ హై, లోయర్ లో ఫామ్ చేసుకుంటూ ప్రైస్ అనేది డౌన్కి వస్తుంది. మేజర్ ట్రెండ్లో మనం హయ్యర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి లెవెల్స్ అనేది డ్రా చేసుకుంటాం కదా. సో ఇక్కడ మేజర్ ట్రెండ్లో సపోర్ట్ అనేది క్రియేట్ చేసుకుంది. సో ఇక్కడ సపోర్ట్ తీసుకుంది ప్రైస్. ఓకే, సో ఇక్కడ ప్రైస్ అప్ ట్రెండ్లోకి షిఫ్ట్ అవుతుంది. ప్రీవియస్గా ఫామ్ అయిన లోయర్ హై అనేది బ్రేక్అవుట్ ఇచ్చింది. ప్రైస్ అనేది హయ్యర్ లో ఫార్మేషన్తో స్ట్రక్చర్ అనేది చేంజ్ అయింది. ఓకే, సో ఇది అప్ ట్రెండ్లో ఉంటున్నప్పుడు ప్రైస్ బిహేవియర్. మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేయాలనేది వీడియో ఉంది నా ఛానల్లో, మీరు వెళ్ళి వాచ్ చేయండి. సో ఇక్కడ హయ్యర్ లోస్ అనేది ఫార్మేషన్ చేస్తోంది ప్రైస్. ఓకే, నెక్స్ట్ మనం ఫిబొనాచి రీట్రేస్మెంట్ టూల్ యూజ్ చేసి ఎంట్రీ ఎలా ప్లాన్ చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ స్వింగ్ లో టు స్వింగ్ హై అనేది నేను డ్రా చేస్తున్న ఫిబొనాచి టూల్. ఇక్కడ 0.50618 లెవెల్ దగ్గర ప్రైస్ అనేది రియాక్ట్ అయింది. చూసారా, ఈ క్యాండిల్ ఫార్మేషన్ చూడండి, లాంగ్ లెగ్గడ్ విక్తో ఫామ్ అయిన క్యాండిల్. సో ఈ క్యాండిల్ యొక్క ఓపెన్, ఇది రెడ్ క్యాండిల్ కదా, ఓపెన్ అనేది హై అనేది క్రాస్ చేసుకుంటూ ఒక క్యాండిల్ క్లోజింగ్ ఇవ్వాలి. బుల్లిష్ క్యాండిల్, అది గ్రీన్ క్యాండిల్. ఓకే, ఎంగల్ఫింగ్ అయినా కావచ్చు, అదర్వైజ్ అది బ్యాక్ టు బ్యాక్ క్యాండిల్స్, స్మాల్ క్యాండిల్స్ ఫామ్ చేసుకుంటూ హై అనేది క్రాస్ అవ్వాలి. సో టార్గెట్ హిట్ అయింది. అలాగే మీకు అనదర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇక్కడ చూపిస్తున్న ఫిబొనాచి ట్రెండ్ ఎక్స్టెన్షన్ టూల్ అనేది ఎట్లా యూజ్ చేస్తాం. ఓకే, అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మార్కెట్ స్ట్రక్చర్ హయ్యర్ లో ఫార్మేషన్తో వెళ్తుంది కదా. సో ఇక్కడ హయ్యర్ లో అనేది మనం డ్రా చేసుకున్నాం. ఫర్దర్గా మనకి మూవ్ ఎంతవరకు ఉండడానికి ఛాన్స్ ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఎక్స్టెన్షన్ టూల్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది మనం ఐడెంటిఫై చేయడానికి. టార్గెట్ వచ్చి 1.618 దగ్గర మన ఎగ్జిట్ అనేది ఉంటుంది. అలాగే ఎనదర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూపిస్తున్నా, ప్రీవియస్గా ఫామ్ చేసిన స్వింగ్ లో అండ్ స్వింగ్ హై, రీసెంట్ హై అండ్ రీసెంట్ లో తీసుకుంటాం. ప్రైస్ అనేది 1.27 to 1.618 వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఫిబొనాచి రీట్రేస్మెంట్ ఇన్ బేరిష్ ట్రెండ్లో ఎలా రియాక్ట్ అవుతుంది. సో అప్పటి వరకు ప్రైస్ హయ్యర్ లో ఫార్మేషన్తో వెళ్ళిన ప్రైస్ హయ్యర్ హై ఫార్మేషన్లో ఫెయిల్యూర్ అయింది. సో ఇక్కడ లోయర్ హై అనేది క్రియేట్ చేసింది. సో ఇక్కడ మనం నెక్స్ట్ మూవ్ ఫర్దర్గా ఎంతవరకు ఫాలో అవడానికి ఛాన్స్ ఉంది అని ఫైండ్ అవుట్ చేయాలంటే లోయర్ హై టు స్వింగ్ లో డ్రా చేస్తాం ఫిబొనాచి రీట్రేస్మెంట్. సో అక్కడ 50% 618 జోన్ ఎక్కడైతే ఉందో అక్కడ మనం ప్రైస్ రియాక్ట్ అవ్వడాన్ని అబ్జర్వ్ చేయాలి. సో అక్కడ క్యాండిల్ ఫార్మేషన్ని అబ్జర్వ్ చేయండి. షూటింగ్ స్టార్ అయినా ఫామ్ అవుతుంది, బేరిష్ ఎంగల్ఫింగ్ అయినా కావచ్చు. అక్కడ మన ఎంట్రీ అనేది యాక్టివేట్ చేస్తాం. ఆ జోన్ దగ్గర టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకుంటాం. నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ ఆర్ ఫిబొనాచి ఎక్స్టెన్షన్ టూల్ యూజ్ చేసైనా మనం టార్గెట్ ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకే, సో టార్గెట్ హిట్ అయింది. ఇక్కడ ట్రెండ్ బేస్డ్ ఎక్స్టెన్షన్ టూల్ యూసేజ్ ఇన్ బేరిష్ ట్రెండ్లో ఎలా యూజ్ చేయాలి. ఇక్కడ లోయర్ హై అనేది మీరు తీసుకోలేదు, బట్ సేమ్ హైస్లో తీసుకున్నారు కదా అని మీరు అనొచ్చు. బట్ ఇక్కడ
ప్రీవియస్గా ఫామ్ చేసిన హై అనేది బ్రేక్ చేయలేదు కదా, సో లోయర్ హై అనేది ఫామ్ చేసింది. సో ఆ లోయర్ హై అనేది నేను తీసుకున్నాను ఇక్కడ ఎక్స్టెన్షన్ టూల్లో. ప్రైస్ అగైన్ 0.61850 దగ్గర రియాక్ట్ అవ్వడం అబ్జర్వ్ చేయాలి. ఓకే, క్యాండిల్ ఫార్మేషన్ని బట్టి మనం ఎంట్రీ తీసుకుంటాం. అది షూటింగ్ స్టార్ ఫామ్ చేసింది అంటే, అదర్వైజ్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అయినా సరే, అది కన్ఫర్మేషన్ క్యాండిల్స్. ఓకే, ఫాస్ట్గా మీకు చార్ట్లో స్టాక్స్లోనైనా సరే మీరు ఒకసారి టూల్ యూజ్ చేసి ఈ టూల్ ఎలా వర్క్ అవుతుంది అనేది మీరు ఐడెంటిఫై చేయండి. ఓకే, లైవ్లో మనం ఎట్లా ప్లాన్ చేయాలనేది ఐడియా వస్తుంది. ఓకే, మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.